ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం ఫస్ట్ నుంచి 16 వరకు జరుగు గోచారం తీసుకుంటున్నాము ద్వాదశ రాశుల వారికి. ముందుగా తీసుకున్నట్లయితే మొదటి పక్షంలో ఏ గ్రహం ఏ రాశిలో తీసుకున్నట్లయితే శని రేవతి నక్షత్రంలో ఉన్నాడు, రాహు వచ్చేసి కుంభ రాశిలో ఉన్నారు, అలాగే రవి కుజుడు బుధుడు శుక్రుడు వచ్చేసి ఇక మీనరాశి ధనుడు రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ కన్యారాశి కన్యా లగ్నం తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి చిత్తా ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త 4, చిత్తా 2 పాదాలు కాబట్టి కలిసి ఒక కన్యారాశి కన్యా లగ్నం వారికి మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు మీకు చక్కగాను చతుర్థంలో ఉన్నాడు, అలాగే రవి వ్యయాధిపతి మీకు చతుర్థంలో ఉన్నాడు, బుధాదిత్య యోగం వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది, రెండో ఇంటి అధిపతి కోణాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు. ఈ ఇద్దరికి ఆయన ఇంకా బాగా మంచి సమకూర్చే అవకాశం, ఇంకా ప్రోగ్రెస్ ఇస్తాడు, కుటుంబం బాగుంటుంది, పండుగలు పర్వదినాలతో ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి ఆలోచనలు, మీ బిజినెస్లో మంచి వృత్తిలో బాగుంటుంది, అలాగే తండ్రి వయసు ఉన్న వాళ్ళు మీకు మంచి సలహాలు ఇస్తారు, సొసైటీలో బాగుంటుంది, అమ్మవారి అనుగ్రహం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ల్యాండ్ సైడ్ బిజినెస్లు, రాజకీయ రంగాలలోకి వెళ్ళాలనుకోవడం, బిజినెస్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా ఏదైనా పర్చేస్ చేయాలన్నా, ఇద్దరు ఇంకా కొత్త ప్రయోజనాల కోసం కొత్త కొత్త పొంతనలు, బిజినెస్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, అలాగే సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి వీరందరికీ కూడా కళాత్మక హృదయంతో ఆ వర్క్లలో పనిచేసే వారికి కూడాను మంచి జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నది ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే మీకు తృతీయాధిపతి అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు కూర్చొని ఉన్నాడు మీకు చతుర్థంలో. ఇక్కడ పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయడు, కానీ మైనర్ యాక్సిడెంట్స్ జరగడం, ఐదర్ కొంచెం ఇంట్లో అనుచితి, అండర్ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ జరగడం మూలంగా కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తారు. పంచమంలో రాహు పంచమంలో ఉండడం పెద్దగా మీకు పంచమాధిపతి, అలాగే 6వ ఇంటి అధిపతి అయినటువంటి కన్యారాశి వారికి శని వచ్చేసి మీకు సప్తమంలో ఉండి మీ రాశిని లగ్నాన్ని చూస్తున్నారు. సంతాన బలం బాగుంటుంది, దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు, కృప ద్వారా ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీకు పెళ్ళి కాని పిల్లలకు పెళ్లి చేస్తారు, మీకట్టు వివాహం కాకపోతే మీకు అవుతుంది. అలాంటి ప్రయత్నాలు మీకు సానుకూలంగా సాగే అవకాశాలు ఉన్నాయి. 6 రోజులు రాహు మంచి జరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు, మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి వచ్చేసి మీకు చతుర్థ సప్తమాధిపతి, ఈయన వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నారు. జీవిత భాగస్వామి ద్వారా కొన్ని పాయింట్స్ మీకు ప్లస్ జరిగే అవకాశం ఉంది. అలాగే ఆయన మీ యొక్క చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి కుజుని వీక్షణ పైన ఆయన క్షేత్రంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి ఏదైతే యాక్సిడెంట్స్ అనుకున్నామో, ఏదైతే సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ అనుకున్నామో అవన్నీ కూడాను గురు వీక్షణ ఉంది కాబట్టి చాలా వరకు మీ జీవిత భాగస్వామి కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, బయట చుట్టపక్కల కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీకు వచ్చే ప్రమాదాల నుండి గురు ప్రసాదం తీసుకున్నట్లయితే, అంటే దీక్షలాగా ఈ యొక్క మనకు దత్తాత్రేయ స్వామి కావచ్చు, ఇట్లా ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే చక్కగా ఇంకా మీ జీవితం ముందుకెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.